రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ 2 రోజులుగా ఈ రాష్ట్రంలో చీకటి అలుముకుందనే చెప్పాలి. మహిళల ఆత్మగౌరవానికి చీకటి అలుముకుందని చెప్పొచ్చు. రాధాకృష్ణ గారు మాట్లాడిన మాటలు అత్యంత జిగుప్సాకరమైన మాటలు. ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు జగన్ చెప్తే వారి భార్యలను చెల్లెలుగా భావించి వారికి మరో వివాహం చేసి పరాయి పురుషుని పక్క ఎక్కిస్తారు అని మాట్లాడిన మాటలు. ఇది ఎంత అసహ్యకరమైన మాట, ఎంత జిగుప్సాకరమైన మాట. నా పక్కన నా భార్య ఉంది, 20 మంది నా చెల్లెళ్ళు ఉన్నారు. వీళ్ళ సమక్షంలో నేను ఈ మాటలు మాట్లాడాలంటే కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది హృదయానికి. ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాంపత్య జీవిత ప్రయాణాన్ని కొనసాగించినటువంటి భార్యాభర్తలు, వారి ప్రేమకు ప్రతిరూపంగా జన్మించిన పిల్లలు జగన్ చెప్పి పిలిస్తే నా భార్యను చెల్లెలుగా భావించంటే నేను చెల్లెలుగా భావిస్తానా? పవిత్రమైన ఈ బంధానికి బీటలు బారుస్తారా? కుటుంబ విలువలకు తిలోదకాలు ఇస్తారా? ఇంత వెన్నెముక లేని జీవితాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగే పురుషులము మేము ప్రవర్తించగలుగుతామని ఏ విధంగా నువ్వు మాట్లాడగలుగుతావు రాధాకృష్ణ? మా మగతనాన్ని గేలి చేస్తేవి, మా స్త్రీల యొక్క శీలాన్ని శంకిస్తేవి, మమ్మలను రాజకీయ నపుంసకులుగా చేస్తేవి, మా భార్యలను వ్యభిచారులు చేసినావు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మహిళ ఒక్కొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుని యొక్క భార్యనో, చెల్లెలో, బిడ్డనో. ఇంతమంది మహిళలను ఇంత పెద్ద వారి శీలాన్ని శంకించే విధంగా, చాలా బాధ పెట్టే విధంగా, మానసికంగా క్షోభకు గురి చేస్తే రాష్ట్రంలో దాదాపు మాటలు అనుకుంటున్నావు కాదు. ఏ ఆడవాళ్ళను మాట్లాడినా పరాయి ఆడవాళ్ళు కూడా చాలా సీరియస్గా కోపగించుకుంటారు. దాదాపు 2 కోట్ల మంది మహిళలను ఈ విధంగా బాధిస్తే వీరి కన్నీటి చుక్కలు నిన్ను సర్వనాశనం చేస్తాయి. ద్రౌపది కంట్లో నుంచి వచ్చిన కన్నీళ్లు సర్వనాశనం చేసింది కురు సామ్రాజ్యాన్ని. సీతమ్మ కళ్ళల్లోంచి వచ్చిన కన్నీటి చుక్క లంకా దహనం చేసింది. రావణంతటి గొప్ప శక్తిశాలిని, అంతటి పాండిత్యం కలిగిన పండితుణ్ణి మరణం. నువ్వెంత, నీ బతికెంత? డొక్కు సైకిల్ ఎక్కువని పేపర్ వేసుకుంటే తిరిగావా నువ్వు? వానికి మోసం చేసి, వీరికి మోసం చేసి, చంద్రబాబు నాయుడుకి ఊడిగం చేసి, బానిస బతికి ఈ బుద్ధు నువ్వు డబ్బు సంపాదించినావు. నువ్వెంత, నీ బ్రతికెంత మహిళల ముందర? ఈరోజు నా భార్య ఎప్పుడు మీడియా ముందుకు రాని మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుందంటే కారణం, ఒక మహిళగా ఆమె బాధపడుతుంది. ఏంది రాజకీయాలలో ఇంత భ్రష్టు పట్టిపోయినాయి? ఎంత చంద్రబాబు నాయుడు కోసం అయితే మాత్రం ఏబిఎన్ పత్రిక కానీ ఛానల్ కానీ ఇట్లా ప్రవర్తించేది ఏంది? నన్ను నువ్వు చెల్లెలుగా భావించేది ఏంది? నువ్వు ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేసేది ఏంది? పెళ్లి చేసి నేను మనతో ఏళ్ళు పట్టుకొని నడుచుకుంటూ పోయేది ఏంది? ఇది దీనికోసం మళ్ళా మనం ఆయన గేటు ముందుకు పోయి, ఆయన గేటు ముందుకు, ఎవరి గేటు ముందుకు? రాధాకృష్ణ గారి గేటు ముందుకు పోయి మా ఆడవాళ్ళం మేము క్షమాపణ చెప్పమని కోరడం. రాధాకృష్ణ నీ మనసు మార్చుకో, రాధాకృష్ణ లేకుంటే తప్పు ఒప్పుకో. నీ గేటు ముందుకు వచ్చి మేము అడగాలి. అడిగితే నువ్వు పైన లోపల ఏసీ రూమ్లో కూర్చొని పోలీసు వాళ్ళని పెట్టి మమ్మల్ని ఈడ్చి పారేసి కేసులు పెట్టే ప్రయత్నం చేసి ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను మీరు దుబ్బి పారేస్తా అంటే, మా ఆడోళ్ళను, ప్రజాప్రతినిధులు ఆడోళ్ళు మా వాళ్ళను మీరు లాగి పారేస్తా అంటే మేము భరించాలా? కేసులు మళ్ళీ మేము స్వీకరించాలా? నాకు ఇష్టం లేదు ఇది. ప్రజాస్వామ్యబద్ధంగా చట్టానికి లోబడి తప్పు చేసిన నీ నుంచి క్షమాపణ ఆశించడం అనేది మా సంస్కారం. నువ్వు దాడి చేయాలా, నీ ఆఫీస్ పగలగొట్టాలా, నిన్ను కొట్టాలా, తిట్టాలా, ఇది కాదు మా అభిప్రాయం. ఈనాటికి నీ నుంచి క్షమాపణ మాత్రమే ఆశిస్తున్నాం. పశ్చాత్తాపం కూడిన క్షమాపణ, అది కూడా పశ్చాత్తాపంతో కూడిన క్షమాపణ మరొకసారి ఆ తప్పును చేయనీయదు. మరొకసారి స్త్రీల పట్ల చులకన అభిప్రాయాన్ని ప్రదర్శించకుండా, స్త్రీలను ద్వేషించకుండా, స్త్రీ పురుషుల మధ్య అసమానతలను ప్రదర్శించకుండా, నీ పత్రిక కానీ, నీ కలం కానీ, నీ నోరు కానీ, నీ మనసు కానీ పవిత్రంగా ఉండాలని కోరుతా ఉన్నా నేను. నీ మనసు పవిత్రంగా లేదు, నీ పత్రిక పవిత్రంగా లేదు, నీ కలము పవిత్రంగా లేదు, నీ ఆలోచనలు సక్రమంగా లేవు. స్త్రీ పురుషుల మధ్య అసమానతలను ప్రదర్శిస్తున్నావు. స్త్రీల శీలాన్ని శంకించే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు.
నిన్న చేసినావు, ఈ బుద్ధుడికి ఏమైనా మార్పు వచ్చిందా నీలో? మళ్ళీ ఈరోజు రాసినావు, ఈరోజు మళ్ళీ ఆంధ్రజ్యోతి పత్రిక రాస్తే పత్రిక నిండా ఒకటే కారణం. ఏం మాట్లాడుతున్నాడు ఆయన తెలిసినా? ఈరోజు నాకు మొన్నటి కంటే ఈరోజు ఇంకా బాధ కలిగింది. నేనేదో పొరపాటున మాట్లాడినా, పొరపాటున రాసినా అని మాట్లాడలే ఆయన. ఈరోజు పత్రికలు ఏం రాసినాడు అంటే కన్నా, మావిగాన్ ప్రస్తావన పేరుతో రాజధానాన్ని ధ్వంసం చేసేదానికి జగన్ పూనుకుంటే దాన్ని మేము వేలెత్తి చూపుతున్నాము, రాజధాని గొప్ప నిర్మాణము, చంద్రబాబు నాయుడు గొప్పగా చేస్తున్నాడు అని మేము వేలెత్తి చూపితే, మేము దాన్ని అనుకూలంగా మేము మాట్లాడితే, రాజధాని అమరావతికి అనుకూలంగా మేము మాట్లాడితే మా మీద ద్వేషంతో జగన్ మనుషులు మా కార్యాలయంపై దాడి చేస్తున్నారని. ఇది పెన్న, ఆ పెన్నులో సిరానా ఉండేది కాదు, ఆ పెన్నులో ఉండేది సిరా కాదు. నీ నల్లటిని చీకటి సంబంధించినటువంటి నీ అక్షరాలు ఉన్నాయి అందులో, నీ ఆలోచన విధానం ఉంది అందులో. మేము వచ్చింది అందుకు కాదు. నీ బొచ్చులో అమరావతి కట్టుకుంటే ఎంత, కట్టుకోకపోతే మాకెందుకు? మా ఆడవాళ్ళను వ్యభిచారం చేసేందుకు మేము వచ్చినాం. ఇప్పుడు చెప్తా ఉన్నా, రాష్ట్రంలో ఉండే అన్ని అంశాల కంటే ప్రధానమైన అంశం మా కుటుంబ స్త్రీలకు సంబంధించిన ఆత్మగౌరవమే మాకు ముఖ్యం. ఇప్పుడు చెప్తాను కదా, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు. నాకే కాదు, ఈ రాష్ట్రంలో ఉండే ఏ మనిషికైనా, ఏ కులం, ఏ మతం, ఏ వ్యవస్థలో ఉండే మనిషికైనా తన కుటుంబ స్త్రీల యొక్క ఆత్మగౌరవమే ప్రాధాన్యత. మా భార్యలను నువ్వు శంకించినప్పుడు, మా వెన్నెముకలను విరిసివేసినట్టు మాట్లాడినప్పుడు, మా మగతనాన్ని గేలి చేసి నువ్వు మాట్లాడినప్పుడు నీ దగ్గరకు వచ్చినాం ధర్నా చేయనీకి. ఇప్పుడు కూడా నువ్వు డైవర్షన్ పాలిటిక్సా? పేపర్ చదివితే ఈరోజు ప్రజలారా, పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ, హోమ్ మినిస్టర్ మహిళ ఆమె కూడా అందరూ పేపర్ నిండా ఆంధ్రజ్యోతిలో ఏముంది తెలిసిన? కేవలము రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఓర్చుకోలేక ఆంధ్రజ్యోతి యాజమాన్యం పైన మేము దాడి చేయడానికి పోయినామంట, పత్రికా స్వేచ్ఛను మేము హరించినామంట, రాధాకృష్ణ ఉత్తముడంట, రాధాకృష్ణ యొక్క ఆలోచన బృహత్తరమంట, రాధాకృష్ణ యొక్క పెన్ను కలం అది నన్నయ్య తిక్కనక యొక్క కళానికంటే కూడా గొప్పదంట. ఇది వీళ్ళు చెప్పిన మాటలు. ఆమె లేడీ హోమ్ మినిస్టరు ఎంతో గొప్పోడంట, రాధాకృష్ణ ఎంతో మంచోడంట ఒకప్పుడు. నీ బుద్ధి మందగిచ్చిందే, లేకుంటే నెత్తికి ఏమైనా అహంకారం వచ్చిందే? మళ్ళీ దానితో ఇంకొకరు మాట్లాడతారు. ఇప్పుడు జరిగిన సంఘటన ఏంది ప్రజలారా? వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు ఏం తెలుసునా? మీరు గతంలో ఆడవాళ్ళు ఇట్లా అన్నారే, షర్మిలమ్మకు న్యాయం చేయలేదే, షర్మిలమ్మకు న్యాయం చేయింది, విజయమ్మకు న్యాయం చేయకుండా ఉండేది ఆత్మగౌరవానికి సంబంధించిందే, ఆస్తులకు సంబంధించిందే? అసలు ఆ సందర్భం ఇక్కడ అవసరం ఉండేదేనా? లేకుంటే ఆ బుద్ధు రోజమ్మ ఇట్లా అనిందే, ఈ బుద్ధు కొడాలి నాని ఇట్లా అన్నాడే? నేను అడుగుతా ఉన్నా, రోజమ్మ, కొడాలి నాని, రాజమౌళి శివప్రసాద్ రెడ్డి, వల్లభనేని వంశీ, ఇంకొకరు, లేకుంటే మా అంబటి రాంబాబు, లేకపోతే ద్వారంపూడి, ఎవరైనా కానీ మా వాళ్ళు, అవి కాదన్నా ఈరోజు అవసరము. ఈరోజు మనం ఏం మాట్లాడినాం, దీన్ని మాట్లాడచ్చురా మాట్లాడకూడదా అని. ఒకడు గడ్డి తిన్నాడని చెప్పి నువ్వు దొడ్డికి తింటావా? ఒకడు గడ్డి తిన్నాడని నువ్వు దొడ్డికి తింటావా? గడ్డి తినేవానికి గడ్డి తినద్దురా అని చెప్పాలా? పనికి మాలిన మాటలు, పనికి మాలిన పోలికలు. ఈ పనికి మాలిన పోలికలతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారు, భ్రష్టు పట్టించినారు. అక్షరాలు సమాజాన్ని సంస్కరించబడతాయి, అక్షరాలు సమాజాన్ని సంస్కరించబడతాయి. రాధాకృష్ణ గారి పుణ్యమా అని చెప్పి ఈ అక్షరాలు వ్యభిచారం చేపిస్తున్నారు అక్షరాలతో. ఇది మేధో దారిద్ర్యం. నేను నిన్న చెప్పిన, ఇప్పుడు చెప్తానా, ఇది మేధస్సుకు పట్టిన దరిద్రం. ఇది ఆఖరికి దరిద్రం అంటే అర్థం ఉంది, మేధస్సుకు దరిద్రం ఏంది ప్రజలారా? ఇది అక్షరాలతో వ్యభిచారం చేయడం ఏంది? ఇది అసహ్యకరమైన మాటలు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే మా భార్యలు మేము చెల్లెలుగా స్వీకరిస్తాం, మా భార్యలకు మళ్ళీ వేరే వాడిని ఇచ్చి పెళ్లి చేస్తాం, మేము పెళ్లి చేస్తాం, మా పిల్లలా ఓకే నువ్వు చెప్పినా అబ్బా నేను ఒప్పుకుంటానా, మా దగ్గర ఉమ్మన్నావు ఎల్లయ్య గారి దగ్గరికి పోతా, వీని దగ్గర ఉమ్మన్నావు పుల్లయ్య గారి దగ్గరికి పోతా. బడుద్దాయి వల్లారా, పనికి మాలే మాటలు, పాపర కూతలని కూసుకుంటా మళ్ళీ సమర్థింపు మాటలు. ఆమె చంద్రబాబు నాయుడు మళ్ళీ సమర్థించి మాట్లాడతాడా? 70 సంవత్సరాలు ఉన్నాయి ఆయన ముడ్డి కింద.
ఆయన మాట్లాడాల్సిన మాటలు. రాధాకృష్ణ, నువ్వు తప్పు మాట్లాడినావు. ఈ రాష్ట్రంలోని స్త్రీల పట్ల అసభ్యకరంగా మాట్లాడినావు. మా ప్రత్యర్థి రాజకీయ పార్టీ అయినప్పటికీ కూడా ఆ ప్రత్యర్థి రాజకీయ పార్టీకి సంబంధించిన లీడర్ల యొక్క భార్యలు, మహిళలు, వాళ్ళు నా బిడ్డలతో చెల్లెలతో సమానం, నీ మాటను వెనక్కి తీసుకో అని చెప్పితే నీ స్థాయి పెరిగిండు. అంబటి రాంబాబులాగా ఏబిఎన్ రాధాకృష్ణ కూడా మీడియా ముందుకు వచ్చి పొరపాటు నా మాట దొర్లింది, నా ఉద్దేశం అది కాదు, మరొకలాగా చెప్పబోతే మరొకలాగా అది పోయింది, ఈ రాష్ట్రంలోని స్త్రీలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యురాలైన మహిళలందరూ నా బిడ్డలతో నా చెల్లెలతో సమానం, క్షమించండి అని ఒక మాట నువ్వు చెప్పింటే అంబటి రాంబాబులాగానే నువ్వు గొప్పని వేందు, ఈ సమస్య పరిష్కారం అయిపోయిండు. ఇంకా నీ అహంకారం ఎక్కువ, ఈ బుద్ధి కూడా మళ్ళీ ఏం మాట్లాడుతున్నావు అంటే నేను అంతే అంటున్నావు అంటే అర్థం క్షమాపణ చెప్పను అంటున్నావు. క్షమాపణ చెప్పనంటే అర్థం ఏమని? నేను మాట్లాడిన మాట నిజము, మీరు వెన్నెముక లేని మనుషులే, మీ పిల్లలు వ్యభిచారులే, మీరు చెబితే మీ పిల్లలు ఎవరి దగ్గరికైనా పోతారు అనే కదా నువ్వు చెప్పేది. ఈ అహంకారమే తగ్గించుకోవాలా, ఈ కొవ్వే తగ్గించుకోవాలా, ఈ కళ్ళకు పట్టిన మదమే తగ్గించుకోవాలా. లేకపోతే రావణాసురుడి జ్ఞానే, రావణాసురుడి శక్తిశాలే సర్వనాశనమైనాడు, సర్వనాశనం అయిపోయినాడు ఈ అహంకారంతోనే. నీకు కూడా ఇదే అహంకారమే కళ్ళకు పొరలు గమ్మినాయి. నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకులకు, మన కార్యకర్తలకు, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాస్వామ్యవాది, అత్యంత ప్రజాస్వామ్యవాది. ఎంతటి అవమానం మనకు జరిగినా, ఎంతటి నీచమైన భాషను, పదజాలాన్ని తెలుగుదేశం పార్టీ కానీ ఏబిఎన్ రాధాకృష్ణ కానీ వాడినా, మన మహిళల యొక్క ఆత్మగౌరవం సంపూర్ణంగా నాశనం అయిపోయి మన పిల్లలు, మన చెల్లెళ్ళు, మన బిడ్డలను వ్యభిచారులుగా వాళ్ళు సంబోధించి మాట్లాడినా ప్రజాస్వామ్యానికి అనుకూలస్తుడై శాంతియుతమైనటువంటి గాంధేయవాదంలో ధర్నా చేయండి అన్నా అని చెప్తాడు. ఈరోజు నాకు కూడా మా కడప నుంచి మా జిల్లా అధ్యక్షుడు రవీణ ఫోన్ చేసినాడు. నిన్నటి దినం మా జిల్లా అధ్యక్షుడు రవీణ, ఈరోజు ఆంధ్రజ్యోతి కడప కార్యాలయం దగ్గర మనం నిరసన వ్యక్తం చేయాలా, ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతమైన ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించాలా ప్రసాద్, ఈరోజు రాండి మీరు మీ ఆడవాళ్ళందని చెప్పి పిలిచినారు. నేను రానన్నా అని చెప్పిన, నేను రానన్నా అని చెప్పిన. కారణం ఏబిఎన్ రాధాకృష్ణ తన ఏసీ రూమ్లో కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా ఉండబడిన మన ఆడవాళ్ళందరినీ వేశ్యలను చేసి మాట్లాడితే, మనందరినీ వెన్నెముక లేని వాళ్ళని చేసి మాట్లాడితే, ఆయన గేటు దగ్గర పోయి మనం నిరసన వ్యక్తం చేసి ప్లే కార్డు పట్టుకొని క్షమాపణ చెప్పని కోరాల. ఏమైనా తెలివి లేదా, బుద్ధి లేదా, మనిషి కాదా? పొరపాటు జరిగినప్పుడు క్షమాపణ చెప్పడా? చెప్పడు. చెప్పనప్పుడు మనం గేటు కాడికి పోతే ఆయన క్షమాపణ చెప్తాడా? చెప్పాడు. మరి దేనికి పోవాలి మనం? అవసరం లేదన్నా నేను రాను. నేను మీడియా ముందుకు వచ్చి నాకు కానీ నా భార్యకు కానీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల యొక్క భార్యలు, వారి చెల్లెల పక్షాన మా అభిప్రాయాన్ని చెప్తాం. మేము క్షమాపణను ఆశిస్తూ ఉన్నాం. మా ఇంటి దగ్గర నుంచే క్షమాపణ కోరుతా ఉన్నాం మీడియా ద్వారా. ఆయన క్షమాపణ చెబితే, పశ్చాత్తాపం కూడిన క్షమాపణ చెప్తే స్వీకరించడానికి, క్షమించడానికి మా స్త్రీలు సంసిద్ధంగా ఉండారు. పురుషులుగా మేము కూడా సంసిద్ధంగా ఉండాం. నువ్వు క్షమాపణ చెప్పకపోతే నీ దగ్గరికి ధర్నాలు చేసేదైతే లేదు. సమయం కోసమైతే ఎదురు చూస్తాం. ఈరోజు నీ కాలం ఉంది, మరొక రోజు మా కాలం వస్తుంది. మా కాలం వచ్చినప్పుడు ఇప్పుడు చెప్తా ఉన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారికి రాసి పెట్టుకో, ఈ రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళలకు కానీ యావత్ రాష్ట్ర మహిళలను ఉద్దేశించి పశ్చాత్తాపంతో కూడిన క్షమాపణ నువ్వు కోరితే క్షమించడానికి మా మహిళలు సంసిద్ధం. నువ్వు క్షమాపణే కోరకపోతే నిన్ను శిక్షించడానికి మేము సిద్ధంగా ఉండాం. ఆ శిక్ష కోసం నువ్వు ఎదురు చూడాల్సిన పరిస్థితికి సిద్ధంగా ఉండు. మాకంటూ ఒక రోజు వస్తుంది తప్పకుండా. 26లో నీ రోజు ఉండొచ్చు, 27లో నీ రోజు ఉండొచ్చు, 28లో నీ రోజు ఉండొచ్చు. పోలీసు వాళ్ళ దగ్గర అంచున పెట్టుకొని నువ్వు చెయ్యొచ్చు. ఈరోజు నా దగ్గరికి పోలీసు వాళ్ళని పంపించినారు, కడపకు పోతానారా సార్ మీరని. పోలేదు అని చెప్పినా సంతోషపడినారు. కడపకు పోతానా అంటే గన హౌస్ అరెస్ట్ అంటారు, నోటీస్ అంటారు. నా స్వతసిద్ధంగా నేను వద్దనుకున్నా కాబట్టి సరిపోయింది. ఏ పోలీసులను అడ్డపెట్టుకొని, ఈ ప్రభుత్వం ద్వారా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డపెట్టుకొని రాధాకృష్ణ ఏ పోలీసుల ద్వారా మా మీద నిర్బంధించే చర్యలకు, తప్పుడు కేసులకు శ్రీకారం చుట్టావో 26, 27, 28 అదే జరుగుతుంది. నీ కర్మ చెడ్డదైతే, మీ అందరి కర్మ చెడ్డదైతే
దేవుడు మా పక్షాన ఉంటే ప్రజలకు నేను న్యాయం వైపు నిజం వైపు ఉండాలని కోరిక కలిగితే 29 గన మా రోజుగన వచ్చిందా నీ పాపం పండినట్టే రాధాకృష్ణ. ఇప్పుడు చెప్తా ఉన్నా, నువ్వు క్షమాపణ చెప్పకపోతే మాత్రం నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఇదే. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన మా ఆడవారి అందరి అభిప్రాయం ఇదే. నేను ధర్నా చేయను, నిరసన చేయను. క్షమాపణ కోరిన మా ఆడవాళ్ళందరూ కోరినారు. మా ఆడవాళ్ళందరి తరపున చెప్తాను, క్షమాపణ చెప్తే క్షమించడానికి సంసిద్ధం. క్షమాపణ కోరకపోతే 29వ సంవత్సరం వచ్చిన తర్వాత మా టైం వస్తే ఈ కడప వైఎస్ఆర్ కడప జిల్లాలో నీ ఆంధ్రజ్యోతి పత్రికే ఉండదు, నీ ఆంధ్రజ్యోతి కార్యాలయమే ఉండదు. ఈ ఊర్లో ఏ పల్లెలైనా నీ పేపర్ కనిపిస్తే నా పేరు తిప్పి పెట్టుకోను, రాచమల్లి శివప్రసాద్ రెడ్డి పేరు. ఈ కడప వైఎస్ఆర్ కడప జిల్లాలో నీ పత్రికే కనపడదు నువ్వు క్షమాపణ చెప్పకపోతే. ఇదే మా మాట. ఈ మాట మేము చెల్లించలేకపోతే బ్రతికి ఉండి వేస్ట్. సెలవు.